ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది గైడెడ్గా చెప్పడానికి వీలవుతుందా గురువుగారు? అంటే ఎవరైనా సాధకులు ఆన్లైన్లో కానీ ఏదైనా వచ్చి గైడెడ్గా వాళ్ళు ప్రారంభిస్తే వచ్చే సమస్యలు నేను కాబట్టి ఎవరైనా సహాయం చేస్తారండి. ఎడిచి నేను ఎందుకంటున్నానంటే నాకు పరిచయస్తూ చాలామంది ఉన్నారు. అద్వైతంలో చాలా ఇదని ఉంటాడు అన్నాడు, అన్నీ చేస్తుంటారు. ఒక్క వ్యక్తి వచ్చాడు, మొత్తం ఆ పుస్తకం చూస్తే నాకు ఆశ అన్నీ అండర్లైన్ చేసి ఫోన్లో మాట్లాడేవాడు, సరే చెప్పేవాడిని. కానీ ఇంకా విషయంలో ఆ విషయం చెప్పనా ఆయనకి? అది నేను ఒకటి ఏం చెప్పానంటే, గుర్తించిన వాడికి, సత్యం గుర్తించిన వాడికి ప్రపంచం అంతా కూడా అద్దంలో ఉండి ప్రతిబింబం లాంటిది. వాడు అద్దంలో ప్రతిబింబం మనం నిజం అనుకోం, గుర్తు పెట్టుకోవడం వాడతాం, కానీ నిజం అనుకోం. ప్రపంచం అంతా కూడా అద్దంలో ప్రతిబింబంలా భావిస్తాడు జ్ఞాని. మామూలు వ్యక్తులు అద్దంలో ప్రతిబింబాన్ని నిజమే ఎలా అనుకుంటారో దీన్ని కూడా అలా నిజం అనుకుంటారు. ఈ ప్రతిబింబం బింబం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ప్రతిబింబం అంటే మరి బింబం అంటే అసలు అది దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి అదే చెప్పేది. అది ఇప్పుడు అంటే జ్ఞానం, ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు తెలుస్తున్నారు, అది ఇవి ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు అంటే ఇవి ఎలాగ తెలుసు? నేను ఎలా భావిస్తానంటే నా జ్ఞానం అనే అద్దంలో ప్రతిబింబాలుగా, ఇవన్నీ ప్రతిబింబాలు, వాస్తవం కాదు, ప్రతిబింబాలు అవి. సో ప్రతిబింబాలు వాస్తవం కాదు. సో నా ప్రపంచంలో ఏది కూడా వాస్తవం కాదు. బాగానే ఉందండి. మరి అద్దం ఉంటే అద్దం ముందుకు నీ మొహం లేకపోతే ఏదో వస్తువు తెస్తే దాని ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది. మరి ఇప్పుడు ఇదంతా ప్రతిబింబాలు అంటున్నారు. అసలు ఏది అద్దం, ఏది బింబం? బింబం ఎక్కడుంది? మరి ఇవన్నీ ప్రతిబింబాలు అంటున్నారు, బాగానే ఉంది. మరి బింబం ఏది? అయితే అబ్బాయి, మామూలు అద్దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ లోపల దగ్గరికి తీసుకొస్తేనే ప్రతిబింబం పడుతుంది. అవతల పెడితే ఏముండదు, ఒక పరిమితి ఉంది దానికి. కానీ ఇక్కడ జ్ఞానం ఒక అద్దం అంటున్నాను నేను. జ్ఞానం అద్దం, కానీ ఎటువంటి అద్దం? అనంతం. ఇది దీనికి పరిమితి లేదు, ప్రారంభం అంతం లేదు. ఇది అటువంటి జ్ఞానంలో ఇవి కనపడుతున్నాయి. ఏవి? ఈ ప్రతిబింబాలు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి మరి? ఇది అనంతానికి అవతల ఏది ఉండకూడదు కదా. అనంతమైన జ్ఞానానికి అవతల ఏది ఉండకూడదు కాబట్టి మరి ఈ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రతిబింబాలు అంటున్నావు, ఓకే. మరి బింబాలు అది దాంట్లోనే నిజాంతర్గత, అందులోనే ఉందయ్యా, ఆ జ్ఞానంలోనే ఉంది. ఇది జ్ఞానంలోంచే బయటకు వస్తుంది. జ్ఞానంలో శక్తి ఉంది. 2 ఏళ్ళ పిల్లవాడు నడుస్తుంటే వాడు పిల్లి కనపడుతుంది, వాళ్ళమ్మ పిల్లి అని ఇంకా చెప్పలేదు వాడికి ఆలోచన రాదు. పిల్లి అని ఎప్పుడు వస్తుంది? ఇందులోంచి రా, జ్ఞానంలోంచి రా. వాడికి ఆల్రెడీ అంటే నాకు ఇవన్నీ వస్తున్నాయంటే ఆల్రెడీ లోపల ఉన్నాయి. నా జ్ఞానంలో ఉన్నవే అంటే ఇదివరకు ఆల్రెడీ అక్కడ నువ్వు శక్తి అను ఆ వాసనలు ఏదను లోపల ఉన్నాయి, ఇది ఆల్రెడీ ఉన్నాయి, అవి బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దానికి ఒక శక్తి ఉంది. జ్ఞానంలో శక్తి నీకు ఉంది కదా. ఎలాగ ఆలోచన? నీ జ్ఞానంలో శక్తి వస్తుంది. సో జ్ఞానంలో ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఈ పెద్ద మేళ్ళని జ్ఞానంలో మేళ్ళలాగా ఉంటాయి లేదురా. మర్రి విత్తనంలో మర్రి చెట్టు అంత లేదు. మర్రి విత్తనంలో మర్రి చెట్టు అంత ఎన్ని ఆకులు ఎన్ని వేలు అంతా ఉంది. అది ఎలా ఉంది అక్కడ? అలా ఉందా? ఉంటుంది. అలాగే మొత్తం ఇదంతా కూడా జ్ఞానంలో ఉంది, శక్తి రూపంలో ఉంటుంది. ఒక శక్తి రూపంలో ఉంది, అది ఆకారాలుగా వస్తుంది. మరి జ్ఞానం బయటికి రావడం లేదు కదా. మరి ఎలా కనపడుతున్నాయి కదా. అంటే నువ్వు అద్దంలో ప్రతిబింబం, నువ్వు అద్దంలో ప్రతిబింబం చూసేటప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు? అద్దం సర్ఫేస్ని చూస్తున్నావు. నువ్వు వెనకాల చేయబడితే ఏం లేదు, నువ్వు చూసేది అద్దం సర్ఫేస్ని. అలాగే నీ జ్ఞానం అనే అద్దం సర్ఫేస్ మీద అవి ఆ శక్తి వల్ల వచ్చే ఆకారాలు ప్రతిఫలిస్తున్నాయి తప్ప కొత్తగా ఏం లేదు. అంటే బింబము, ప్రతిబింబము, అద్దము, చూసేవాడు 4 ఒకటే. జ్ఞానం ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం చాలండి. నేను చెప్పింది ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో
అదొక్కటి పూర్తిగా పెట్టి మొత్తం అద్వైతం అంతా ఉంది అందులో. అహంకర్తేత్యహం మహాకృష్ణాహిదంసిత నాహంకర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీభవ అని ఒక శ్లోకం చదువు. నేను చేస్తున్నాను అనుకునేవాడు ఒక గొప్ప విషసర్పం చేత కుట్టించుకునేవాడు కింద లెక్క. నేను కర్తను కాదు అనుకునేవాడు మహదానందంలో ఉంటాడు. ఎంత సాకారం అనితం విద్ధి నిరాకారంత నిశ్చలం ఏతత్వోపదేశేన నా పునర్భవ సంభవ అని ఏదో. అంటే ఆకారం ఏదైనా సరే అనృతం అబద్ధము అనగానే తేలిపోయింది ప్రపంచం. ఇంకో చోట కూడా చాలా బాగా చెప్తారండి ఆయన వాళ్ళు అష్టావక్ర గీతలో. నేను ముక్తుడిని అనుకుని నమ్మేవాడు ముక్తుడు, బద్ధుడిని అనుకున్నాడు బద్ధుడండి. ఇంతేనండి. నీ మనస్సులో నువ్వు నేను ముక్తుడినే అనుకునేవాడు ముక్తుడే, బద్ధుడిని అనుకున్నాడు బద్ధుడే. మనస్సేలా రా బాబు అంటారు. ఇలాంటివి చాలా బాగుంటాయి, చిన్న చిన్నవి శ్లోకాలు. అందుకనే దీనివల్ల ఏమవుతుందంటే మెమరైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, గుర్తుకొచ్చడం వల్ల యూ ఫీల్ రీఇన్ఫోర్స్మెంట్. ఎవరైతే జ్ఞానంతో అంటే సత్యజ్ఞాన ప్రకాశం అన్నట్టుగా ఎవరైతే జ్ఞానం అనే ప్రకాశంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు మంచి ఎనర్జీతోని శక్తితోని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అంత ఆహ్లాదంగా కూడా ఉంటుంది. అది కూడా ప్రధాన అల్లా లేదులేండి. కొంతమంది కోప్పడి కూడా ఉంటారు, దుర్వాస మహాముని మరి కూడా అలాగా. అది ఒక సెట్ ప్యాటర్న్ అని చెప్పలేమండి. అందులో ఇంకోటి అందరూ కూడా ఒకేలా ప్రవర్తిస్తారని కూడా చెప్పలేము. ఇప్పుడు రమణ మహర్షి అలా ఉన్నాడు కదా, నేను గోచివీడి కూర్చుంటే ఇంకో ఎంతమంది ఉన్నా అన్ని మార్గాలు ఉన్నాయండి. సత్యం గుర్తించడానికి ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మార్గాలు ఉన్నాయి. ఏదైనా జరగచ్చు అది.